హలో అండి, అందరికీ నమస్కారం. నాము, ఎర్రమట్టి, చాక్ పీస్లు ఈరోజు నేను షాప్ నుండి తీసుకువచ్చాను. 100 grams 20 రూపీస్ పడిందండి. చాక్ పీస్ ఏమో 10 రూపీస్ బాక్స్. ఈ ఎర్రమట్టి ఇలా ఉందండి. ఇంత సాఫ్ట్గా మెత్తగా ఉందండి మట్టి. ఇది జాజు అంటారు. ఇది మన వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదండి, వాటికి కూడా కలర్ లోపల కొత్త వాటికి వేస్తారు. పాకురు పట్టకుండా అందులో కొంచెం సున్నం కలిపి వేస్తూ ఉంటారు అన్నట్టు. పాతకాలంలో నేల మీద ఇలా అలికి ముగ్గులు వేస్తూ ఉండేవాళ్ళు. పాతకాలంలో ఇలా మార్బుల్స్, గ్రానైట్ అవి ఉండేవి కాదు కదా. అప్పుడు నేల ఇట్లా దుమ్ము లేవకుండా ఉండడం కోసం ఆవు పేడ వేసి ఇలా ఎర్రమన్ను వేసుకొని నీళ్లు వేసి ప్రతి శుక్రవారం అలుకుతూ ఉండేవాళ్ళు. ఇలా అలికి ముగ్గులు వేసుకునేవాళ్ళు. ఎంతో పండుగ వాతావరణం నెలకొల్పేది. పండుగలకు ప్రతి శుక్రవారం ఇలా నాముతో ముగ్గులు వేసేవాళ్ళు, జాజుతో ఇలా అలికేవాళ్ళు. పాత ఇల్లులు ఉండేది కదండి, ఆ ఇల్లులకు కూడా మట్టి గోడలు ఉన్నప్పుడు ఇలా ఎర్రమట్టును తీసుకువచ్చి వాటికి కలర్ వేసుకునేవాళ్ళు. ఇలా నాముతోనేమో ముగ్గులు వేసేవాళ్ళు. చూడండి, ఇప్పుడు మనం ఈ బండల మీద ఇలా శుక్రవారం రోజు తులసి ముందు ఇలా నామ్తో అల్లికి ఇలా ముగ్గు బియ్యం పిండితో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బండల మీద క్లీన్ చేయడానికి కూడా చాలా తేలిగ్గా ఉందండి. చూడండి ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఏం మరకలు అవేమీ పడవు. ముగ్గు వేసాక మరుసటి రోజు క్లీన్ చేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఇలా తులసి కోట ముందు చక్కగా వేసుకోవచ్చు. తులసి కోటకు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పాతకాలము ఇంటికి ఇల్లులు ఉండేవి మట్టి గోడలతోటి. వాళ్ళు పండుగలప్పుడు ఆ మట్టి గోడలకు వేసేవాళ్ళు అన్నట్టు. వేసి నామతో ముగ్గులు వేసుకునేవాళ్ళు. చూడ్డానికి చాలా అందంగా ఉండేవండి. ఇప్పుడు అన్నీ సిమెంట్తో కట్టి కలర్స్ వేస్తున్నాం కదా. అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు మనం జాజు అని పౌడర్ తీసుకువచ్చి ఇలా తులసి ముందు, తులసి కోటకి, ఇంటి ముందు అల్లికి ముగ్గులు వేస్తూ ఉన్నాము. చూడండి, ఈ జాజుతో ఎన్నో ఉపయోగాలు. చాక్ పీస్తో సిమెంట్ ఉన్నప్పుడు వాటి మీద ముగ్గులు వేసుకొని తర్వాత బియ్యం పిండితో వేసి కలర్స్ వేసుకోవచ్చు. ఇలా నేను కింద బండల మీద జాజుతో అల్లికి బయట తులసి ముందు ముగ్గు వేస్తున్నాను. శుక్రవారం వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. క్లీన్ చేయడానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో.